నమస్తే వెల్కమ్ టు టీఎస్3 న్యూస్ నేను సృజన అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి ఆలయానికి దేశ విదేశాల నుంచి భక్తులు భారీగా విరాళాలు సమర్పిస్తున్నారు అయితే ఈ నిధుల వినియోగంపై తాజాగా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఆలయానికి వచ్చిన విరాళాల్లో కొంత భాగం దారి మళ్లిందని స్థానిక బీజేపీ నేతలు ప్రతిపక్ష నాయకులు ఆరోపిస్తున్నారు ఈ వ్యవహారంపై స్పందించిన బీజేపీ మాజీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు నిధులు ఎలా దుర్వినియోగమయ్యాయో తమకు తెలుసని కానీ ఈ ఘటన వెనుక ప్రభావశీల నాయకులు ఉండడంతో పూర్తి వివరాలు బయట పెట్టలేకపోతున్నానని పేర్కొన్నారు మరోవైపు విరాళాల లెక్కింపులో పాల్గొన్న కొందరు సిబ్బంది ఆర్థిక పరిస్థితి ఒక్కసారిగా మారిపోయిందని స్థానికులు ఆరోపిస్తున్నారు లెక్కింపు బాధ్యతలు నిర్వహించిన ఒక ఉద్యోగి కోట్ల రూపాయల భూమి కొనుగోలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది వివరాల లెక్కింపుకు ముందు సాధారణ స్థితిలో ఉన్న కొందరు సిబ్బంది తర్వాత భారీ ఆస్తులు కూడబెట్టడం అనుమానాలకు తావిస్తోంది ఈ ఆరోపణలు తీవ్ర రూపం దాల్చడంతో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందంను ఏర్పాటు చేసింది 2 వారాల్లో సమగ్ర నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించింది దర్యాప్తు అనంతరం మాత్రమే నిధుల దుర్వినియోగం జరిగిందా లేదా ఆరోపణలు నిరాధారమా అన్న విషయాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది ప్రస్తుతం అయోధ్య రామాలయ నిధుల వ్యవహారం రాజకీయంగానే కాకుండా దేశవ్యాప్తంగా కోట్లాది మంది భక్తుల దృష్టిని ఆకర్షిస్తోంది ఎస్ఐటి నివేదికలో ఎలాంటి విషయాలు వెలుగులోకి వస్తాయన్నది ఆసక్తికరంగా మారింది